లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నిర్మాతగా ఎన్నో బ్లాక్ బస్టర్స్ తీసి స్టార్ డైరెక్టర్స్ ని సైతం ఇండస్ట్రీలో లాంచ్ చేసి గత కొన్నేళ్లుగా సినిమాలు తీయకుండా సైలెంట్ గా ఉన్న ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఇప్పుడు నేను సినిమాలు తీస్తా అంటూ రెడీ అవుతున్నాడు. ఇక ఇప్పటికే తనయుల్ని ఇండస్ట్రీలో హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసిన ఈ నిర్మాత ఎవరో, త్వరలో చేయబోయే సినిమాలేంటో చూసేద్దాం. బెల్లంకొండ సురేష్, ఆది, చెన్నకేశవరెడ్డి, కందిరీగా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన ఈ నిర్మాత ఇండస్ట్రీలో ఇటీవలే 25 ఏళ్లను పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, ఓ నిర్మాతగా ఇండస్ట్రీలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. ఈ 25 ఏళ్లలో 38 సినిమాలు నిర్మించాను. నిర్మాతగా ఈ ప్రయాణం అద్భుతంగా సాగింది అంటూ తన సినీ ప్రయాణాన్ని చెప్పుకొచ్చాడు ఈ వెటరన్ ప్రొడ్యూసర్. ఇంకా మాట్లాడుతూ, టాప్ స్టార్స్ నుండి కొత్తవారి వరకు చేసిన ప్రతి సినిమా గొప్ప అనుభూతిని ఇచ్చిందని, 2015లో గంగా చివరి చిత్రంగా విడుదలైందని, ఈ 9 ఏళ్ల గ్యాప్ కు కారణం నా కొడుకులు వేరే ప్రొడ్యూసర్స్ తో సినిమాలు చేయడమే అని తెలిపాడు బెల్లంకొండ. ఇక మళ్లీ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సినిమాలను నిర్మించడానికి సిద్ధమవుతున్నానని, వాటిలో మొదటి 2 చిత్రాలు తన ఇద్దరబ్బాయిలతో ఉంటాయని, త్వరలోనే ఆ ప్రాజెక్ట్స్ గురించి పూర్తి వివరాలు ప్రకటిస్తానంటూ సినిమా నిర్మాణంపై తన ఆసక్తిని తెలియజేశాడు ఈ సీనియర్ నిర్మాత. అలాగే టాప్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేయాలని లేదని, ఇప్పుడు చేయబోయే 2 ప్రాజెక్ట్స్ కూడా కొత్త దర్శకులతోనే అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే చెన్నకేశవరెడ్డి సినిమా రిలీజ్ కు ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ వచ్చిందని, బాలయ్యతో మళ్లీ సినిమా చేస్తానని, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ రవితేజ పుట్టినరోజు రిలీజ్ చేయాలనే ప్లాన్ ఉంది అని తన మనసులోని మాటలని బయటపెట్టాడు. ఇక కొడుకుల విషయానికి వస్తే, సాయి శ్రీనివాస్ ప్రస్తుతం 4 సినిమాలతో బిజీగా ఉన్నాడు. తను నటించిన భైరవం త్వరలోనే విడుదల అవుతుంది. మరోవైపు చిన్నబ్బాయి గణేష్ చేతిలో కూడా 2 ప్రాజెక్ట్స్ ఉండడం విశేషం. For more videos like this, subscribe Big TV channel.